अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी हलके में सदाशिवपेट मंडल के आत्मकूर और कमलापल्ली में पहले 2 इंदिरमा घर मुकम्मल और टीजीआईआईसी के चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने घर के इफ्तिताह में शिरकत की और इसका बाकायदा इफ्तिताह किया। इस मौके पर उन्होंने कांग्रेस पार्टी की मानंद करार दिया। उन्होंने कहा कि पिछली हुकूमत ने डबल बेडरूम्स के नाम पर आवाम के पैसे का गलत इस्तेमाल किया। मैडम కంబాలపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ళ గృహప్రవేశానికి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి చేసిన హౌసింగ్ గారికి, అలాగే ఏఈ గారికి, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మరి సర్పంచ్కు, ఉప సర్పంచ్కు, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ భీమసేనారెడ్డి అధ్యక్షునికి, మైనార్టీ సోదరులకి, ఇది మైనార్టీ ఇల్లే, పేరు సద్దాం హుస్సేన్ వాళ్ళకి ఇల్లు కూడా ఇళ్ళకి అతీతంగా మరి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ మరి ఎవరికి మీ ఊర్లో వచ్చినాయో మాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానం చేసిండో ఇందిరమ్మ ఇల్లు మీ ఊర్లో మీ స్థలంలోనే కట్టేయడం జరుగుతుందని, అదే మాట ప్రకారం ఈరోజు మరి ఈ గ్రామంలో 50 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఈ గృహప్రవేశం చేసిన సద్దాం ఏం చెప్పిందంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టలే, అధికారులు బిల్లు కూడా టైంకి ఇచ్చిండ్రు, కంప్లీట్ చేసిండ్రు, చాలా సంతోషం అని. ఇట్లా అందరికి కూడా రాష్ట్రమంతా కూడా ఇదే విధంగా మరి అధికారులు సహకరిస్తూ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మరి ఇందిరమ్మ ఇల్లు అంటే ఈరోజు ఒక స్లాబ్ ఇంట్లో బతకాలి అంటే మరి 10-20 లక్షలు అయ్యే వరకు ఇల్లు కాదు. ఒకటే ఇంట్లో ఇప్పుడు చెప్పిన వాళ్ళు, ఒకటే ఇంట్లో 3 అన్నదమ్ములం ఉంటున్నాం. మా అమ్మ నాన్నతో పాటు చాలా ఇబ్బందిగా ఉండే 10 ఏళ్ళ నుంచి అవస్థ పడుతున్నాం. మాకెవ్వరు కూడా ఇంత సహాయం చేయలేదు. అప్పు చేసుకొని చేద్దామన్నా మా శక్తి సరిపోలేదు. కానీ మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా మాకు ఇల్లు చేయించారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఇచ్చిన మాట ప్రకారంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం, గృహలక్ష్మితో పాటు జ్యోతిలక్ష్మి కూడా, గృహజ్యోతి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సన్నబియ్యం చెప్పని మాటలు కూడా చేస్తూ పోతున్న ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారు. మరి అందరు కూడా సమానంగా ఉండాలి, అందరికి కూడా మరి ఈ పాలన ప్రజాపాలన కాబట్టి ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి ప్రభుత్వం వస్తే అనే దృష్టితోటి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు చేస్తున్న ముఖ్యమంత్రికి మనం అందరూ కూడా కృతజ్ఞత తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా కూడా చాలా ఉన్నాయి. సంగారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలోని ఈరోజు మొదటి గృహప్రవేశాలు ఆత్మకూరులో ఒకటి, ఈ కంబాలపల్లి ఒకటి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆ ఇళ్ళను చూస్తుంటే మనకే ఆనందం. ఇంత మంచిగా, ఇంత నీట్గా మరి చాలా చక్కగా నిర్మించి తక్కువ కాలంలోనే నిర్మించి ఇవ్వడం చాలా సంతోషం. మరి వీళ్ళందరూ కూడా ఇంకా కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేదన్నా, ఎందుకంటే గత ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఇస్తామని చెప్పిందే తప్ప చేసి ఎక్కడ చూపెట్టలేదు. మాటలతోనే టైం పాస్ చేసిండ్రు. వాళ్ళు మాత్రం మంచిగా అయిపోయారు. ప్రజలకు చేసింది ఏమీ లేదనేది ప్రజలకు అర్థమైంది. మరి ఇంకా కూడా పెట్టుకొని వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. డిఈ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా వస్తాయో రావో బిల్లు అనే అనుమానంతో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా నిజంగా అర్హులైన ఉన్న వాళ్ళకే మరి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి ప్లేసు ఒక్కో దగ్గర చిన్నగా ఉన్న కింద పైన కూడా కట్టుకోవడానికి మళ్ళీ సౌలత్ ఇచ్చింది గవర్నమెంట్. కాబట్టి మాకు 30 గజాలు ఉంది, 20 గజాలే ఉంది, దాంట్లో మేము ఎట్లా కట్టుకుంటామనే పరిస్థితిలో మీరు సందేహంలో ఉండొచ్చు. అలాంటి సందేహం అవసరం లేదు. మీకు కింద కట్టిస్తారు. అదే
పైసలతో పైన కూడా ఇల్లు కట్టియడానికి ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.